మతపిచ్చి, హిందువులకు మతపిచ్చి పట్టింది. మతపిచ్చి అంటే హిందూస్ ఆర్ కమ్యూనల్. ఈ వీడియో చూడండి. భగవద్గీతని ఇండియన్ ఫ్లాగ్ మీద పెట్టి, అది ఎవరు చేశారో మీకు అర్థమవుతుంది వాళ్ళ డ్రెస్సుని చూస్తే. కత్తి పెట్టి కోసి ఆడ తీసుకెళ్ళి గోడకు పెట్టి హీ ఫక్డ్. యా, ఏమొచ్చింది? హీ వాంట్స్ టు ఫక్ ద భగవద్గీత. డిడ్ హీ గాట్ ఎజెక్షన్? ఇలాంటి వాళ్ళను ఎవాక్యుయేట్ చేయాలి. ఎవరిది పైత్యం? కర్మ అని ఒకటి ఉంటుంది, వీళ్ళకి లేదు, కానీ మనకుంటుంది. ఆ కర్మని చెప్పిన వాడే శ్రీకృష్ణుడు. ఆ భగవద్గీతను చేస్తే వాళ్ళు సంకనాగిపోరా? ఈరోజు ఎవరు, కానీ ఖచ్చితంగా సంకనాగిపోతారు. ఎవడి పాపాన వాడైపోతాడులే అని స్పందించకుండా అంటే హిందువుల మీద పడ్డం, వాళ్ళు ఇట్లాంటి పనులు చేయడం. దీని గురించి మనం మాట్లాడితే పొద్దున్న లేస్తే నీకేం పని పాట లేదా, ఎప్పుడు మతాల గురించి మాట్లాడుతుంటావు అంటూ ముండా కొడుకులు. ఎవరు? కొంతమంది సెక్యులర్ హిందూ కొడుకులు. వాళ్ళమ్మ ఎలా కనిందో మరి. మధ్యలో అమ్మని ఎందుకు తీసుకొస్తావు? అమ్మ సంస్కారంగా పెంచితే చిన్నప్పటి నుంచి నా కొడుకు ఏం చేస్తున్నాడు, బయటికి వెళ్ళి ఎవరితో తిరుగుతున్నాడు, ఎవరిది పట్టుకుంటున్నాడు, ఎవరి బొక్కల్లో పెడుతున్నాడు, ఏ భగవద్గీత తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు చూస్తే పెంపకం. సరే, నాకు ఆవేశంలో స్టామరింగ్ కూడా వస్తుంది. మీరు కానివ్వండి ఫ్రెండ్స్, మీరు కానివ్వండి.